అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంచలన నిర్ణయం అన్నమాట. ఆర్థిక బకాయిలకు బదులుగా సమానమైన భూ కేటాయింపు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ గారు ఈ మేరకు ఒక కీలక ప్రెస్ మీట్ ద్వారా అయితే ఈ విధంగా చెప్పారండి. మిత్రులారా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్యోగులుగా మన భవిష్యత్తుకు మనకు రావాల్సిన హక్కులు మరియు బకాయిల గురించి నెలకొన్న తీవ్రమైన అనిశ్చితిపై నా విశ్లేషణను అనగా ఆయన విశ్లేషణ అండి ఆలోచనలను పంచుకోవడానికి వచ్చాను అంటూ స్టార్ట్ చేశారు. ఇక మనకు రావాల్సింది వస్తుందా? అసలు వచ్చేది మార్గం ఉందా? భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని అనేక సందేహాలు మన మెదడులో తిరుగుతున్నాయి. ఈ కీలకమైన అంశాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేద్దామంటూ కేఆర్ సూర్యనారాయణ గారైతే అన్నారు. మొదటగా రాష్ట్ర ఆర్థిక వాస్తవాలు, అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందామన్నారు. సో, ఆయన మాటల్లో చెప్తూ రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ లోటుతో ప్రయాణం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వాల విధానాల కారణంగా తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సో, పరిస్థితి ఎంత దిగజారిందంటే గత ప్రభుత్వంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కూడా నెల మొదటి తారీఖునే చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. అప్పు తెస్తే గాని జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏ నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అని సమర్థించుకోవడం, ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని చట్టం ఉందా అని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రశ్నించడం, మన హక్కులను ఎంతగానో అపహాస్యం చేశాయని గుర్తు చేసుకోవాలి. సో, మొత్తానికి ఈ చట్టపరమైన లొసుగును అడ్డుపెట్టుకొని మనకు చెల్లించాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తున్నాయి. సో, ప్రభుత్వ అధికారిక లెక్కలెన్నో చెప్తున్న నిజాలు. నిండు శాసనసభలో స్వయంగా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారంగా జూన్ 18, 2024 నాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు ఔట్‌స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 1,35,224 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వాలు మారినా సరే తప్పించుకోలేని రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఇందులో కేవలం ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలే 21,980 కోట్ల రూపాయలని ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. వాస్తవ బకాయిలు ఇంకా ఎక్కువే ఉంటాయి. ఈ 21,980 దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు సీఎఫ్ఎంఎస్ పేమెంట్స్ మాడ్యూల్‌లో నమోదైన అంకె మాత్రమే. క్లెయిమ్ శాంక్షన్, బిల్ జనరేషన్, ట్రెజరీ స్క్రూటినీ దశల్లో పేరుకుపోయిన వేల కోట్ల బిల్లులు, ఈహెచ్ఎస్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు కలిపితే ఆనాటికే మనకు రావాల్సిన మొత్తం 27,000 కోట్లు దాటి ఉంటుందని అంచనా అన్నారు. ఇక రెండవది ఉద్యోగుల భుజాలపైన పేరుకుపోయిన బకాయిల భారం. గడిచిన సంవత్సర కాలంలో ఈ బకాయిలు తగ్గకపోగా మరింత పెరిగాయి. 22,000 కోట్లకు అదనంగా మనకు రావాల్సినవి పీఆర్సీ. జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ రావాలి. 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ప్రకటించాలి. పాత డీఏలు గతంలో మంజూరు చేసిన డీఏలకు సంబంధించి వాటి తాలూకా ఎరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉండగా, వాటిని చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇక రిటైర్మెంట్ ప్రయోజనాలు గత ప్రభుత్వం పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచి చెల్లింపులను వాయిదా వేసింది. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ప్రయోజనాలు సకాలంలో అయితే అందడం లేదు. వాటిని చెల్లించాలి. జీపీఎఫ్ ఉద్యోగులు దాచుకున్న సొమ్ము పబ్లిక్ అకౌంట్‌లో ఉండాలి కానీ, ఆ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడటం వల్ల రిటైర్ అయిన వారికి కూడా జీపీఎఫ్ సెటిల్మెంట్‌లు కావటం లేదు. ఇతర బకాయిలు, సరెండర్ లీవ్‌లు, రకరకాల అలవెన్స్‌లు వంటివి లెక్కకు మించి ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే నేటి తేదీకి ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిల అంచనా ప్రకారం 35,000 కోట్ల రూపాయల చేరువలో అయితే ఉంది. తరువాత ఈ విధంగా అన్నారండి. సాంప్రదాయ పరిష్కారాలు ఎందుకు పనిచేయవు అని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో మనం ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం డబ్బులిస్తుందా? ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు నిరసనలు ఎవరిపై ప్రభావం చూపుతాయి? వాస్తవాలను పరిశీలిద్దామన్నారు. ఆదాయ మార్గాల కొరత. ముందుగా జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్నుల రేట్లు పెంచే అధికారం రాష్ట్రాలకైతే లేదు.
బడ్జెట్ పరిమితులు రాష్ట్ర సొంత ఆదాయమైనటువంటి ఈ యొక్క సొంత ఆదాయం బడ్జెట్ మీద జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకే సరిపోవటం లేదని తెలుస్తుంది. సో, బడ్జెట్ మొత్తం కేంద్ర నిధులపైనే, అప్పులపైనే ఆధారపడి నడుస్తుందని ఈ విధంగా మనకు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారే సో, మొన్న క్యాబినెట్ భేటీ సందర్భంగా వెల్లడించిన వాస్తవాలను మనమైతే గతంలో మన ఛానల్‌లోనే అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో, ఇక బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యం. మొన్నటికి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఒక్క రూపాయి కూడా కేటాయించిన దాఖలాలైతే లేవు. కాబట్టి నగదు రూపంలో ఈ బకాయిలు ఇప్పట్లో అందుతాయని ఆశించడం అవివేకం అన్నారు. ఒక వినూత్న ప్రతిపాదన బాకీలకు బదులుగా భూమి ఒక ఆచరణాత్మక పరిష్కారం అన్నారు. ప్రభుత్వాన్ని నిందించడం, ప్రగల్భాలు పలకడం వల్ల ప్రయోజనం లేదు. ఈ సమస్యకు ఒక వాస్తవిక, నిర్మాణాత్మక, ఔట్ ఆఫ్ ది బాక్స్ పరిష్కారాన్ని మనమే ప్రభుత్వానికి అందించాలని అయితే సూర్యనారాయణ గారైతే హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున బాధ్యతతో ఈ ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాం అన్నారు. మొదటి దశలో బాకీల అధికారిక గుర్తింపు. ప్రభుత్వం తక్షణమే ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కు రావాల్సిన అన్ని రకాల బకాయిలను అనగా పీఆర్సీ అయితేనేమి, పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలైనవి లెక్కించి అధికారికంగా శాంక్షన్ చేయాలి. ఆ మొత్తాన్ని వారి సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసి ఆహ్, లయబిలిటీ సర్టిఫికేట్ బాకీ ధృవీకరణ పత్రం లేదా బాండ్ రూపంలో వాళ్ళకైతే మొదటగా అందించాలి. అంటే వారి అమౌంట్ ఎంత సో, వారి ఆహ్, బేసిక్‌ని బట్టి 4,00,000 ఉంటే 4 లక్షలకే ఆ విధంగా లయబిలిటీ సర్టిఫికేట్ వారికి అందించి, రెండవ దశలో నగదుకు ప్రత్యామ్నాయం భూమి కేటాయింపు. నగదు చెల్లించే స్తోమత ప్రభుత్వానికి లేదు కాబట్టి, ఆ బాకీకి సమానమైనటువంటి విలువైన ఆస్తినైనా ఉద్యోగులకు బదలాయించాలి. అంటే ప్రతి జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ భూములను గుర్తించి, ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ హౌసింగ్ కాలనీగా లేఅవుట్లు వేయాలి. ప్రతి ఉద్యోగి ఉన్న బాకీ మొత్తాన్ని సమానమైన మార్కెట్ విలువ గల ఇంటి స్థలాన్ని ఆ లేఅవుట్‌లో కేటాయించాలని సూర్యనారాయణ గారైతే సలహా ఇవ్వడం జరిగింది. ఇక మూడో దశలో నిర్మాణానికి ఆర్థిక ప్రోత్సాహం. స్థలం కేటాయించినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు బ్యాంకుల ద్వారా తీసుకునే గృహ రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే తగ్గించాలి. ఉదాహరణకు బ్యాంకు వడ్డీ 8% అయితే ప్రభుత్వం ఇచ్చే హెచ్‌బీఏ వడ్డీ 3% అయితే ఆ మధ్యలో ఉన్నటువంటి 5% సో, ఇది కాదు, అది కాదు 5% ప్రభుత్వమే 5% వడ్డీతో ప్రభుత్వం అయితే రియంబర్స్ చేయాలి అనైతే ప్రతిపాదించారు. సో, ఈ ప్రతిపాదన వల్ల కలిగే బహుముఖ ప్రయోజనాలు కూడా ఆయన వివరించారండి. ఇది కేవలం ఉద్యోగుల సమస్యకు పరిష్కారం కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గొప్ప ఉత్తేజం అన్నారు. ఉద్యోగులకు ప్రయోజనం. ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి అందని బాకీలు బదులుగా కళ్ళ ముందు కనిపించే విలువైన ఆస్తి స్థలం చేతికి వస్తుంది. సో, కాబట్టి ఉద్యోగులకు, పెన్షనర్లకు డోకా లేదు. ఎందుకంటే బకాయిలు ఎన్ని రోజులున్నా గూడా దానిపైన వడ్డీ, ఇంట్రెస్ట్ అయితే రాదు. కాకపోతే స్థలం మన చేతిలో ఉంటే అది ధర పెరగవచ్చనమాట ఫ్యూచర్‌లో. కాబట్టి ఉద్యోగ పెన్షనర్స్‌కి ఇది కొద్దిగా ఊరటనిచ్చే అంశం కాబట్టి ప్రతి మధ్య తరగతి ఉద్యోగి కల అయినటువంటి సొంత ఇల్లు సాకారం కూడా అవుతుంది. దీనివల్ల వాళ్ళు ఆల్రెడీ ఇల్లు ఉంటే స్థలాన్ని అట్లే ఉంచుకుంటారు. లేదంటే ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకునేదానికి సాకారం అవుతుంది కల అనేది ఆయన ఉద్దేశం ఈ విధంగా తెలిపారనమాట. రిటైర్మెంట్ నాటికి భద్రత, భరోసా కూడా లభిస్తుంది. సో, ఒకవేళ ఉద్యోగికి ఈ విధంగా చేశారంటే ఆయన రిటైర్ అయ్యేసరికి అదొక అమౌంట్ లాగా, అదొక పెద్ద నిధిలాగా అయితుంది కాబట్టి. సో, ఈ విధంగా అయితే చెప్పారు. ఇక ప్రైవేస్ ప్రవ్ ఈ ఈ విధంగా చేయడము ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరమే. ఎందుకంటే ఒక్క రూపాయి నగదు ఖర్చు లేకుండా తనపై ఉన్నటువంటి 35,00,000 కోట్ల అప్పు భారాన్ని తగ్గించుకోవచ్చు ప్రభుత్వము. ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం కూడా పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధి జరిగిన ఘనత దక్కుతుంది. ఇది రాజకీయకంగా కూడా మేలు చేస్తుందనైతే ఆయన అన్నారు. ఇక ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. లక్షలాది ఉద్యోగులు ఇళ్ల నిర్మాణం చేపడితే నిర్మాణ రంగంలో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. స్థానికంగా ఉన్న మేస్త్రీలు, కూలీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లకు కూడా ఉపాధి లభిస్తుంది. సిమెంటు, స్టీలు,
ఇసుక, ఇటుకల అమ్మకాలు పెరిగి ఆయా పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. ఈ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో మళ్ళీ ఆదాయం ప్రభుత్వం సమకూర్చుకోగలుగుతుంది. ఈ విధంగా చేసిందే హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఎన్‌జీఓస్ కాలనీ, కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ. సో, ఎలా అభివృద్ధి చెందాయో మనం చూసాము. మన నగరాలు కూడా అలా విస్తరిస్తాయి. కార్యాచరణకు పిలుపు. మిత్రులారా, ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు. ప్రస్తుత నిస్సహాయ స్థితి నుంచి బయటపడడానికి ఉన్న ఏకైక ఆచరణయోగ్యమైన మార్గము. మన నిశ్శబ్దం, నిర్లక్ష్యం వల్లే చిన్న బకాయి నేడు కొండలాగా పెరిగింది. ఇకనైనా మేల్కొని వాస్తవిక దృక్పథంతో మన హక్కులను సాధించుకుందాం. ఈ ప్రతిపాదనపై అన్ని ఉద్యోగ సంఘాలు తమ వైఖరిని స్పష్టం చేయాలైతే అంటున్నారు. సో, దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మనందరం ఏకతాటిపైకి వచ్చి ఈ వినూత్న పరిష్కారానికి ప్రభుత్వానికి బలంగా వినిపిద్దాం. ప్రభుత్వాన్ని అభ్యర్థించి, చర్చించి, ఒప్పించి మన బకాయిలను ఆస్తుల రూపంలో అయినా సంపాదించుకుందాం రండి. కలిసికట్టుగా ఈ దిశగా పయనిద్దామని కేఆర్ సూర్యనారాయణ గారైతే పిలుపునివ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. సో, బకాయిలకు బదులుగా సమానమైన భూమి అనేది కాన్సెప్ట్ అనమాట. సో, దీనిపైన మరింత తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.